16th question. What is 16th question? What is tension? Tension ante enti? Tension ante enti? It is a feeling of tightness in a rope. Idi rope. Rope. Tightness in a rope or a string is called as what? Tension. సో ఇక్కడ ఒక తాడును కనుక ఇట్లా వేసినాం అనుకోండి, తాడును కనుక ఇట్లా భూమి మీద వేస్తే ఏమవుతుంది, ఇట్లా ఈ విధంగా అది సుడులు తిరిగి ఉంటుంది. అదే దీన్ని పైనుంచి ఏదైనా ఒక బరువుతోటి కనుక వేలాడదీస్తే ఇందులో ఒక టైట్నెస్ అని వస్తుంది, ఇందులో ఒక టైట్నెస్ వస్తుంది. ఈ రోప్లో వచ్చే ఈ టైట్నెస్ ఏదైతే ఉంటుందో ఈ టైట్నెస్ని ఏమంటారు? టెన్షనల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? టైట్నెస్ని టెన్షనల్ ఫోర్స్ అంటారు. ఈ టైట్నెస్ని టెన్షనల్ ఫోర్స్ అంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 17th question. వాట్ ఈజ్ మీన్డ్ బై స్టేట్ ఆఫ్ మోషన్? స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ మోషన్. మూమెంట్ ఆఫ్ ఏ బాడీ, ఏదైనా ఒక వస్తువు యొక్క మూమెంట్ను స్టేట్ ఆఫ్ మోషన్ అంటారు. ఇది స్టేట్ ఆఫ్ మోషన్ అనే పదాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించినామంటే బస్సులో కదులుతూ ఉన్న నిలబడి ఉన్న వ్యక్తి కానీ లేదా కూర్చున్న వ్యక్తి కానీ అతని యొక్క స్టేట్ ఏంటిది అని అడుగుతాం. బస్సు ఏమో కదులుతుంది, వాడేమో కూర్చొని ఉన్నాడు. మన స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తారు? వాడు కూర్చొని ఉన్నాడు కాబట్టి వాడు రెస్ట్లో ఉన్నాడని చెప్తాడు. కానీ రెస్ట్లో కాదు. బస్సు ఎంత స్పీడ్ తోటి అయితే కదులుతూ ఉంటుందో వాడు కూడా అంతే స్పీడ్ తోటి కదులుతూ ఉంటాడు కాబట్టి వాడు మోషన్లో ఉంటాడు. అట్లాంటి టర్మ్స్ చెప్పడం కోసము నేను ఈ డెఫినేషన్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఓకేనా? స్టేట్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ వన్, 18th question. వాట్ ఈజ్ ప్రెషర్? ప్రెషర్ అంటే ఏంది? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. సో P ఈజ్ ఈక్వల్ టు వాట్? F బై A. P ఈజ్ ఈక్వల్ టు వాట్? F బై A. సో ఇది P ఈజ్ ఈక్వల్ టు F కావాలంటే A ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. అప్పుడు ఎప్పుడైతుంది? ఒకవేళ కనుక యూనిట్ ఏరియా కనుక మీద అప్లై చేసే ఫోర్స్ ఏది ఉంటుందో దాన్నే ప్రెషర్ అంటారు. యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ ఏది ఉంటుందో ఆ ఫోర్స్ని ఏమంటారు? ప్రెషర్ అని అనడం జరుగుతుంది. ప్రెషర్ అంటారు. ఇక్కడ ఫోర్స్ మనకు ప్రెషర్కి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ఒక చిన్న కాంటెస్ట్ ఇచ్చినాడు చూడండి. మనము చెయ్యి మీద పెన్సిల్ని బ్యాక్ సైడ్ నుంచి కనుక ఒత్తినప్పుడు నొప్పి ఉంటుందా? ఫ్రంట్ సైడ్ చెక్కిన వైపు నొప్పినప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుందా? ఫోర్స్ మాత్రం సేమ్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది? ఈ చెక్కి ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకు ఎక్కువ నొప్పి ఉంటుంది అంటే ఈ మనం అప్లై చేసే ఫోర్స్ అనేది తక్కువ ఏరియాలో అప్లై అవుతుంది కాబట్టి మనకు నొప్పి అనేది రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.